చూసినావా అయ్యారు బ్రో, గింతే, వెరీ సింపుల్. జస్ట్ 258కే ఆల్అౌట్ చేసినాం. మనం జస్ట్ 4 వికెట్లు కోల్పోయి 45 ఓవర్లకే చేజ్ చేసినాం. దానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఏదో బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లు గెలిచే టీం లెక్క వాళ్ళని చూసి మీరు గంతగానం భయపడతారు. కరెక్ట్ గిల్లు, వీళ్ళని గింత ఈజీగా ఓడియచ్చు అని తెలియక మన మీద మ్యాచ్ గెలుచుడు, గా బ్రూక్ ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు బిల్డప్ ఇచ్చుడు. ఇన్ని రోజులు తట్టుకోలేకపోయినా గిల్లు తమ్ముడు. ఇవ్వాలైనా మనం బిస్కితే పిసికించుకోవాలా అయ్యారు బ్రో. అయినా నేను T20లలో లేను కాబట్టి వాళ్ళ ఆటలు నడిచినాయి. నేనే ఉండేది ఉంటే కథ వేరే ఉంటుండే. ఏంది గిల్లు, ఒక్క మ్యాచ్ గెలవంగానే సిరీస్ అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లలో మేము గెలిస్తే సిరీస్ మాదే. బ్రూకు, నీకు సిరీస్ స్టార్ట్ కావడానికి ముందే చెప్పిన, T20 సిరీస్లో మా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసినందుకు వన్డే సిరీస్లో మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేస్తా అని. నో బడీ కెన్ స్టాప్ మీ. అనవసరంగా ఇంజురీతోనే బయటికి పోయినావు తమ్ముడు. ఇంకో 20 రన్లు కొట్టేది ఉంటే మంచిగా వన్డేలల్లా 10వ సెంచరీ కంప్లీట్ అవుతుండే. రౌండ్ ఫిగర్. ఇంగ్లాండ్లో ఆల్రెడీ 4 సెంచరీలు చంపినావు. ఇవాళ కూడా చంపేది ఉంటే 5 సెంచరీలు అవుతుండే. అప్పటికే ఇంజురీతోని ఇబ్బంది పడుకుంటానే ఆడినా అన్న. ఇక టీం ఆల్మోస్ట్ గెలుతుంది అన్నప్పుడే బయటికి పోయినా. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, అల్లొక సెంచరీ చంపుడే. పటేలు బౌలింగ్లో 10 ఓవర్లు వేసి జస్ట్ 62 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసినావు. బ్యాటింగ్లో 52 బాల్లల్లా 57 రన్స్ నాట్అవుట్ కొట్టి మ్యాచ్ గెలిపించినావు. కానీ T20లలో ఎందుకు బాపు గట్లా అన్నావు? సిరీస్ మొత్తం మీద కూడా నువ్వు 4 వికెట్లు తీయలే. సిరీస్ మొత్తం మీద నీ రన్స్ కలిపినా 50 రన్స్ కావు. ఈ ఆట ఏదో నువ్వు T20లలో ఆడితే అక్కడ కూడా గెలిచేటోళ్ళం కదా పటేలు. అక్కడ గెలవలేదు కాబట్టికే ఇక్కడ గెలిపించిన అయ్యారు. వాషింగ్టను 4 ఓవర్లు వేసి జస్ట్ 13 రన్స్ ఇచ్చినావు. కానీ అదే T20లల్లా నీకు ఒక్క ఓవర్ ఇస్తేనే 20 రన్స్ ఇచ్చినావు. అక్కడ బ్యాటింగ్ ఇస్తే 10 బాల్లలో 8 రన్స్ 4 రన్స్ కొట్టినావు. ఇక్కడనేమో అన్బీటెన్ హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించినావు. ఇది కరెక్టేనా వాషింగ్టను? బేసిక్గా నాకు వచ్చేదే వన్డేలు టెస్టులు. T20లలో ఆడిస్తే నేనేం చేస్తా అయ్యారు బ్రో? దూబే బ్రో, అక్షర్ పటేలు, వాషింగ్టన్ సుందర్లనైనా నేను అర్థం చేసుకుంటా. కానీ నువ్వు చేసిన మోసం మాత్రం నేను తట్టుకోలేకపోతానా? T20 సిరీస్లా నీకు ఒక్క ఓవర్ ఇస్తేనే 20 రన్స్ ఇచ్చినావు. అట్లాంటిది ఇక్కడ నీకు 6 ఓవర్లు ఇచ్చినా గానీ 27 రన్స్ మాత్రమే ఇచ్చినావు. ఇది పద్ధతేనా దూబే? T20 స్పెషలిస్ట్ అయినా నువ్వు కూడా నాకు T20లలో హ్యాండ్ ఇచ్చి ఇక్కడ వన్డేలలో గెలిపిస్తావా? అయ్యారు, నీకింకా మ్యాటర్ అర్థమైతలేదు. పటేలు నేను ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్లు గెలిచినావు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వన్డే వరల్డ్ కప్. అలా ఆడాలంటే ఈ వన్డేలలో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే కదా. పెద్ద ప్లానింగే వేసిళ్ళు. ఏమైంది బ్రూక్ తమ్ముడు? ఏంది ఈ ఆట? అసలే వన్డేలలో మన పరిస్థితి మంచిగా లేదు. ర్యాంకింగ్స్లా మనకంటే ముందు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నారు. ఇట్లనే ఓడిపోకుండా పోతే జింబాబ్వే కూడా మనకంటే ముందు పోతారు. ఏదో ఒక్క మ్యాచ్ బై మిస్టేక్లా ఓడిపోయినాం రూట్ అన్నా. నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇద్దాం. అయినా రూట్ అన్నా, ఈ మ్యాచ్ల 2 మంచి విషయాలు జరిగినాయి. ఈ మ్యాచ్కి ముందు నీ యావరేజ్ 49 ఉండే, కానీ 76 బాల్లలో 76 నాట్అవుట్ కొట్టినందుకు నీ యావరేజ్ కరెక్ట్ 50 అయింది. ఈ మ్యాచ్కి ముందు నా యావరేజ్ కరెక్ట్ 59 ఉండే, 80 రన్స్ కొట్టినందుకు నా యావరేజ్ 60 అయింది. వన్డేలల్లో 60 యావరేజ్ అయింది తమ్ముడు. ఇన్ని రోజులు కింగే తలుగుకున్నాడంటే ఇప్పుడు ఈ ప్రిన్స్ తలుక్కున్నాడు. బుమ్రా బాబాయ్ ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత వన్డేలు ఆడుకుంటా కూడా ఎక్సలెంట్ కంబ్యాక్ చేసినావు. 9 ఓవర్లు వేసి జస్ట్ 30 రన్స్. అంతేకాకుండా T20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న బ్రూక్ పుల్ల తీసినావు. మనం మ్యాచ్ గెలిచినామంటే నువ్వు బ్రూక్ను అవుట్ చేయడమే మెయిన్ రీజన్. లేకుంటే గా బ్రూక్ను రూట్ కలిసి పెద్ద పార్ట్నర్షిప్ చేస్తుండే. దాందేముంది తమ్ముడు, అదంతా మనకు కావనే. అసలు T20 సిరీస్లో కూడా నన్ను ఆడిచ్చేది ఉంటే వాళ్ళని గెలవనీయగానే పోతుండే. నేను లేకపోయేసరికి బ్రూక్ తమ్ముడు పిల్లగాళ్ళని చూసి 6లు 4లు చంపిండు. గిల్లు, నెక్స్ట్ మ్యాచ్లో మీకు అసలైన బ్రూక్ ఆట ఎట్లుంటుందో చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నువ్వు చూపియాలేమో, నేను ఆల్రెడీ చూపించిన. ఈ మ్యాచ్లో కోహ్లీ అన్న, రోహిత్ అన్న ఆడకుండానే గెలిచినావు. నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆడితే ఇంకే రేంజ్లో గెలుస్తామో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనుకున్నట్టే వన్డే సిరీస్లో మనల్ని డామినేట్ చేయడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. T20 సిరీస్ మనం ఎవరి వల్ల అయితే ఓడిపోయినామో, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్, వాళ్ళ వల్లనే ఈ మ్యాచ్ గెలిచినాం. అఫ్ కోర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుండి నడిపించిండు. కంబ్యాక్ ఇచ్చిన 3 సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ జస్ప్రీత్ బుమ్రా
ఇందులో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. రోహిత్ శర్మ మళ్ళీ పాత స్టైల్లో అంటే కెరియర్ బిగినింగ్ లో ఓపెనింగ్ వచ్చేటప్పుడు ఎట్లా ఆడేటోడో ఆ స్టైల్లో ఆడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 20-30 బాల్స్ ఎక్కువ రన్స్ కొట్టకుండా ఆచితూచి ఆడతాడు. తర్వాత మెల్లగా 4లు 6లు కొట్టుకుంటా 100 అయితే కంప్లీట్ చేస్తాడు. సో అదే స్టైల్లో ఆడదామని చూస్తున్నాడు. ఈ స్టైల్లో ఆడుకుంటా రోహిత్ కనుక క్లిక్ అయితే డాడీ 100s కొడతాడు. కింగ్ గురించి మనకు తెలిసిందే, ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయినంటే నెక్స్ట్ మ్యాచ్ లో చంపడే ఉంటది. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.